హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. ఈరోజైతే మామిడికాయ పచ్చడి పడదామని చెప్పేసి కాయలైతే తెప్పించానండి. మా వారు తెచ్చారు. మా వారు చూడండి మామిడికాయలతో ఎట్లా ఆడుకుంటున్నారో. ఇంక ఇవి ముక్కలు కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తుంటే కత్తిపీట పొదును లేక అది కట్ అవ్వలేదండి సరిగ్గా. ఇంక ఈ కత్తితో కూడా ట్రై చేశారు. అది ఏంటంటే టెంకి తెగకుండా సైడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా లాభం లేదని చెప్పేసి మార్కెట్కి పంపించానండి కాయలు కట్ చేయించుకురామని. ఇంకా మా వారు వచ్చేలోపు నేను అత్తయ్య కలిసి చిన్నులపాయలన్నీ ఒలిసామండి. ఈ చిన్నులపాయలు మనకి తోలు తొందరగా రావాలంటే ఒక చిన్న చిట్కా అండి. ఆయిల్ రాసి కొంచెం సేపు ఎండలో పెట్టామనుకోండి ఇంక తొందరగా పొట్టు వచ్చేస్తాయి. ఇంకా మా వారు వచ్చేలోపు నేను మెంతిపిండి అలాగే ఆవు పిండి మిక్సీ పట్టి ఉప్పు కూడా మిక్సీ పట్టి అక్కడ పెట్టానండి. ఇంక ఈ ముక్కలు వచ్చిన తర్వాత అవి నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను కొంతసేపు, కొంచెం ఆరితే బాగుంటుందని. ఇంకా తర్వాత మనం పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి. ఇంకా అత్తయ్య అయితే ఇట్లా చూడండి ఒక ఖాళీ గిన్నెలో ఉప్పు కారం మెంతిపిండి ఆవు పిండి అవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా అవన్నీ ఉండలు లేకుండా కలుపుతున్నారు. మనం కలిపే దాంట్లోనే మనకి టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో కలుపుతారు. మేమైతే ఇలాగే చేసుకుంటామండి ఎప్పుడు. ఇంకా కొలతలు వచ్చేసి మానేడు మామిడికాయ ముక్కలకి నేనైతే అరషడు కారం పోసాను, 3 గిద్దలు ఉప్పు, అట్లాగే మన ఆవు పిండి ఉంది కదా అదైతే 2 గిద్దలు పోసానండి. మెంతిపిండి వచ్చేసి అరగిద్ద పోసాను. ఇవి మొత్తం 6 మానికలు 3 మానికలు ముక్కలండి. 3 మానికలకి 2 కేజీలు నూనె పట్టింది. ఈ నూనె కూడా నేను ఎప్పుడు నువ్వుల నూనె వాడతానండి. ఎందుకంటే మనం విడిగా ఎటు నువ్వుల నూనె వాడం. ఇట్లా కొంచెం పచ్చళ్ళలో వాడుకుంటే అయినా కొంచెం అలాగైనా మనకి బాడీకి అప్పుడప్పుడు నువ్వుల నూనె వెళ్తూ ఉండాలండి. అది హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని నేను ఎప్పుడు ఏ పచ్చడికైనా సరే నువ్వుల నూనె వాడతానన్నమాట. ఇంక ఇవన్నీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, వాటిల్లో కొంచెం ముక్కల్లో ఫస్ట్ ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఈ పొళ్ళన్నీ కలిపింది. కొంచెం కలిపిన తర్వాత అప్పుడు మిగతా ఆయిల్ కూడా పోసిందండి. ఇంక నేను ఎప్పుడైనా సరే పచ్చళ్ళు అనేటప్పటికి మొత్తం అన్నీ నేనే రెడీ చేస్తానండి. కలిపేటప్పుడు మాత్రం అత్తయ్య గారి చేతే కలిపిస్తాను. మా అత్తయ్య చేత్తో చేస్తే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటాయి. అది ఎందుకో తెలీదు, అదే ప్రాసెస్ నేను చేస్తే నాకు అంత టేస్ట్ రాదు. అత్తయ్య కలిపితే చాలా బాగుంటాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను మొత్తం మిక్సీలు పట్టడం అన్నీ మొత్తం నేనే చేస్తాను. కలిపేటప్పుడు మాత్రం అత్తయ్య చేతే కలిపిస్తాను. నాకైతే 2 నూనె ప్యాకెట్లు పట్టిందండి 3 మానికల ముక్కలకి. మా పిల్లలు పోయినసారి నేను పచ్చడి పట్టడానికి నాకు పట్టకపోతే సంవత్సరం మొత్తం గోల గోల చేశారండి, గొనుగుతానే ఉన్నారు. ఎందుకంటే మాకు ఇంట్లో ఈ ఆవకాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. అసలు ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే మేలుకున్నాను. ఏ పచ్చడి పట్టినా పట్టకపోయినా ముందు ఆవకాయ పట్టాలి అని చెప్పేసి ఆవకాయ అయితే పడుతున్నామండి. ఇంకా చిన్నులపాయలు ఒలుసుకున్నవి ఉన్నాయి కదా, అవైతే నేను 3 మానికలకి కేజీ చిన్నులపాయలు పోసాను. ఎందుకంటే మాకు చిన్నులపాయలు చాలా ఇష్టంగా తింటారండి, అందుకని. ఇదండి నా స్టైల్లో ఆవకాయ పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. ఇంకా మనం కలుపుకున్న తర్వాత వెంటనే జాడీల్లో పెట్టుకోకూడదండి. ఎంత ఉప్పు మనం మిక్సీలో వేసినా సరే కొంచెం 2 రోజులు విడిగానే ఉంచాలి. ఉంచి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టి టేస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే మొన్న ఆవకాయ పట్టేటప్పుడు 3 గిద్దలు ఉప్పు అని చెప్పాను కదా, 2.5 పోయించింది అత్తయ్య. ఎందుకంటే ఒక్కోసారి ఉప్పు కారుగా ఉంటుంది కదా, చూసి కలుపుదామని చెప్పి తగ్గించి కలిపాము. ఇప్పుడు చూస్తే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ఇంకా అరగిద్ద ఉప్పు కూడా కలిపేసి 1కి 2 సార్లు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి ఇంకా జాడీలకు పెట్టుకుందాం అన్నారు.
ఉప్పు చాలకపోతే పచ్చడి పాడైపోయిందండి. సంవత్సరం మొత్తం మనకి నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఉప్పు కారం కరెక్ట్గా చూసుకోవాలి. ఇంకా నేను చూశాను, అత్తయ్య చూసింది, తర్వాత మా వారికి కూడా చూపించింది అత్తయ్య. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుందండి. ఈ ఎండలకి మనం ఎంత చిరాగ్గా ఉన్నా, ఎంత చెమటలు పోస్తున్నా ఇంక ఈ టైంలోనే మనం పచ్చళ్ళు పట్టుకోవాలి, తప్పదు. ఈ టైంలోనే వడియాలు పట్టుకున్నా, పచ్చళ్ళు పట్టుకున్నా, ఏం చేసుకున్నా, ఎందుకంటే మనకు సంవత్సరం మొత్తం ఉపయోగించుకోవడానికి కావాలి కదా, అందుకోసం కష్టమైన తప్పదు. ఇదండి నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.